ఇది కోర్టు అసలు మీరు సీల్డ్ కవర్లో ఇచ్చిన ఆన్సర్కు మీరు చెప్పిన దానికి మీరు కోర్టులో వాదించిన దానికి సంబంధం లేదని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది. ఆ తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ పేపర్లో అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం లా పైన పట్టుంటారు కాబట్టి కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ గురించి మాట్లాడుతూ ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకొని మిగతా పేపర్లు ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫై కాని వాళ్ళని కూడా కరెక్షన్ చేసిండ్రు. ముందు కరెక్షన్ చేయలేదని చెప్పిండ్రు, తర్వాత కరెక్షన్ చేసినామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చిన రూల్స్ ప్రకారం కేవలం మీరు ఒకసారి గమనిస్తే ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్తోనే మనం ఇది చేయాలి, రిటైర్డ్ వాళ్ళతో మనం కరెక్షన్ చేయించకూడదు. కానీ కరెక్షన్ రిటైర్డ్ వాళ్ళతో చేయించిన మనం ఒకసారి చెప్పిండ్రు, లేదు చేయించలేదని ఇంకోసారి చెప్పిండ్రు. ఇట్లా ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర ప్రాపర్ కీ లేదు, ప్రాపర్ మోడల్ ఆన్సర్ లేదు. ఇవన్నీ కూడా కోర్టుని కొంచెం ఇబ్బంది పెట్టి కోర్టునే తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే ఏదో జరిగింది టీఎస్పీఎస్సీ ఎవాల్యుయేషన్లో, టీఎస్పీఎస్సీ కరెక్షన్లో ఏదో జరిగింది అనేది క్లియర్గా మనకు అర్థమైంది. అదే విషయము కోర్టు కూడా చెప్పింది. ఆ 222 పేజీల డాక్యుమెంట్లో 222 పేజీల వర్డిక్ట్లో క్లియర్గా చెప్పింది. క్లియర్గా ఒక మాట, చాలా పెద్ద మాట, చారిత్రాత్మకమైన తీర్పు. ఎందుకు చెప్తున్నామంటే టీఎస్పీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదు, టీఎస్పీఎస్సీలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ లేకనే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పింది. చెప్పండి. నిన్న చాలా క్లియర్గా హైకోర్టే ఇందులో తప్పులు జరిగినాయి, మీ నిర్వహణ సరిగా లేదు, మీ పరీక్ష కేంద్రాలు సరిగా పెట్టలేదు అని క్లియర్గా తప్పులు జరిగాయని హైకోర్టే చెప్పినప్పుడు దాన్ని ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఒప్పుకొని మాకు తప్పు జరిగింది అని ముక్కు నేలకు రాసిన తర్వాతనే అప్పుడు విద్యార్థులకు ఎలా, నిరుద్యోగులకు ఎలా న్యాయం చేయాలి దాని మీద కాన్సన్ట్రేషన్. ఫస్ట్ తప్పు జరిగిందా లేదా ఒప్పుకోండి, లేదు హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పు అని అన్న చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. అసలు ఆయన మాట్లాడే విధానం ఏమన్నా బాగున్నదా? లేదు, నిజంగా కాళేశ్వరం పిల్లర్లకు కాదండి పర్రెలు పడ్డాయి, వీళ్ళ పుర్రెలకు పర్రెలు పడ్డాయి. ఒక్కడికి కూడా అవగాహన లేదు, ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజల మీద కానీ అస్తిత్వం మీద ఇక్కడ పరువులు పోతున్నాయి. దేశం ముందు మనం మోకారించుకొని నిలబడే పరిస్థితి, కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా బుద్ధి లేకుండా ఇంకా వ్యవహరిస్తేనే 2 సంవత్సరాలు కావస్తున్నది. ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఓకే, మీకు ఒకటి చిన్న రిక్వెస్ట్ అన్న, ఎవరైనా మీడియాలో మాట్లాడితే ఇవన్నీ తప్పులు జరిగినాయని గతంలో మీడియాలో మాట్లాడితే మాకు లీగల్ నోటీసులు వచ్చినాయి, దానిపైన కూడా మీరు స్పందించాలి. లీగల్ నోటీసు టీఎస్పీఎస్సీ మాకు పంపించింది, కానీ అదే లీగల్ నోటీస్ పంపించే బదులు ఈ రోజు ఇంత జరిగింది స్పందించమంటే ఇంకా స్పందించట్లేదు టీజీపీఎస్సీ. మేము ఎట్లా అనుకోవాలి, ఆ బాడీని మేము ఎట్లా నమ్మాలనేది మాకు ఇంకా అర్థం కావట్లేదు. ఓకే, నిన్న కేటీఆర్ గారు కూడా మరి నిన్న మీడియాతో మాట్లాడారు. సో మనం చూసాము. మరి దాంట్లో ఆయన పాపం మాట్లాడిన దాంట్లో మా 2 ఉద్యోగాలు తీసేస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీను రేవంత్ రెడ్డి ఇద్దరు అశోక్ నగర్కి వచ్చి చెప్పారు. సో దాంట్లో మా ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ప్రాబ్లం లేదు. కానీ నిరుద్యోగులను మోసం చేస్తూ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తా అన్నారు. సో దాంట్లో కూడా మరి అవకతవకలు జరగడం కావచ్చు. మరి అప్పుడు మరి సింధు రెడ్డి గారు కూడా ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మరి ఇక కాంగ్రెస్ మార్పు కోరుకున్నారు, మరి పాలన మారింది, ప్రజాపాలన అని చెప్పారు. సో మొత్తానికి అయినప్పటికీ కూడా మరి ఈ అంశంలో కోర్టుకు నిరుద్యోగులు ఆశ్రయించే పరిస్థితి, ఎగ్జామ్ రాసిన తర్వాత మరి జాబు ఒక పారదర్శకంగా ఇండిపెండెంట్ సంస్థ పారదర్శకంగా మరి పరీక్షలు నిర్వహించాలి, ఫలితాలు వెలువడించాలి. మరి దీంట్లో అనేక అవకతవకలు ఉన్నాయని హైకోర్టు కూడా చెప్పడం నిజంగా రేపు పొద్దున మరి కొన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒకసారి సింధు రెడ్డి గారితో మాట్లాడదాం. సింధు రెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు? రేపు పొద్దున మరొకసారి కనుక మరి 8 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు చెప్తోంది. ఇప్పుడు వాస్తవానికి మరి నిరుద్యోగుల్లో ఉన్న మానసిక పరిస్థితి ఏంటిది? మరి దీనికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారండి? యాక్చువల్ గా అయితే ఒక ఆస్పిరెంట్ గా చూస్తే మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కొంచెం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి ఉంటది. కాకపోతే ఇంకొక విధంగా ఆలోచిస్తే ఏంటంటే టీజీపీఎస్సీ చేసిన తప్పుల వల్ల సరే ఇంకా 1 సంవత్సరం కాదు ఇంకా 2 సంవత్సరాలైనా కష్టపడి ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులందరూ రెడీగానే ఉంటారండి. ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా అక్రమంగా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. సరే కొంతమందికి ఉంటది.